నిన్న రాత్రి గోలం అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ చూశాను. ప్రైమ్ వీడియోలో ఉంది. ఇది ప్రెజెంట్ మలయాళంలోనే ఉంది. తెలుగులో ఇంకా రాలేదు. వచ్చిద్దో లేదో కూడా నో ఐడియా. సినిమా ఎలా ఉంది అంటే నచ్చింది గైస్ నాకు. ఆ రైటింగ్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ అని చెప్తాను. డోంట్ నో వై ఎందుకు అంత రీచ్ రాలేదో తెలియదు కానీ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ థ్రిల్లర్స్ అని చెప్తాను నేనైతే. హైలీ ఎంగేజింగ్ మర్డర్ మిస్టరీ, 2 hours లాజికల్ వేలో అదిరిపోయే స్క్రీన్ ప్లే ఉంటుంది ఇందులో. దీని గురించి ఇంకా మాట్లాడే ముందు ఒక అప్డేట్. అదేంటంటే బ్లింక్ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ వచ్చింది. ప్రైమ్ వీడియోలో ఉంది. ఒకసారి చెక్ చేయండి మీకు కూడా వస్తుందా లేదా అని. నాకైతే చూపిస్తుంది. ఇన్ కేస్ కన్నడ లాంగ్వేజ్లో చూసి ఉండకపోతే ఇప్పుడు చూడండి తెలుగులో ఉంది. ఇక గోలం గురించి మాట్లాడితే ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి సస్పీషియస్గా చనిపోతాడు. ఎలా చనిపోయాడు ఏంటి ఇదంతా ఏసీపీ సందీప్ ఈ కేస్ హంటింగ్ స్టార్ట్ చేస్తాడు. సో ఇట్స్ ఏ కాప్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులోని బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ది ఓల్ రైటింగ్ పార్ట్. సినిమా స్టార్ట్ చేశాక ఆరు సగం దూరం వెళ్ళాక ఆరు ఎండ్ అయ్యాకో ఎప్పుడో ఒకప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ వేలో వచ్చిన హాలీవుడ్ మూవీస్ ఒకటో రెండో గుర్తొస్తాయి. అండ్ వన్ ఆఫ్ ది ఫేమస్ డిటెక్టివ్ నవల్ రైటర్స్, నేమ్ చెప్పట్లేదు, ఆ పేరు కూడా గుర్తొస్తుంది. నేనేదో చెప్పేసానేమో అని అస్సలు టెన్షన్ పడద్దు. గోలం మూవీలో హైలైట్ హూ డన్ ఇట్ అనేది కాదు. అది ఒక రకంగా మెయిన్ ఈవెంట్ని పుష్ చేసేది అయితే, వై అనేది సెకండ్ పొజిషన్ అయితే హౌ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ హూ కాదు, వై అండ్ హౌ అని ఈ రెండు ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాయి. అసలు ఎంత డీటెయిలింగ్ అబ్జర్వేషన్ అండ్ కేస్ హ్యాండ్లింగ్, ఈవెంట్ మేకింగ్ అండ్ వర్క్ ఉంటుందంటే ప్రతి మైన్యూట్ డీటెయిల్ని కూడా సినిమాలో పెట్టడం జరిగింది. అది పోలీస్ సైడ్ నుంచి అయినా క్రైమ్ పాయింట్ నుంచి అయినా. అలాగే నాట్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్, ఒక ఏం చెప్పాలి, అది చెప్తే స్పాయిలర్ అయిపోద్ది. ఇంకోటి కూడా ఉంటుంది, ఇలా తీసుకోండి, అది కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే మూవీ అరౌండ్ 1 hour 45 minutes అలా ఉంటుంది. ఒక్కసారి కూడా చూపు పక్కకి తిప్పనివ్వని స్క్రీన్ ప్లే అనమాట. రియల్లీ ఇంకా లాస్ట్ 40 minutes అయితే హౌ అనేది అయితే ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే ప్రొసీజర్ ఎవ్రీ స్టెప్ ఇలా డీప్ వేలో చెప్పిన వే నచ్చింది. ఇది చూస్తే మీకు ఒక హాలీవుడ్ మూవీ గుర్తొస్తుంది అన్నా కదా. రెండు చూశాక నా ఒపీనియన్ ఏంటంటే ఆ సినిమా కంటే ఇది ఇంకా కిక్ ఇచ్చింది. బికాస్ ఆఫ్ ది హైలీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే, డీటెయిలింగ్, స్కెచ్ అండ్ అబ్జర్వేషన్ సూపర్ అని చెప్తా. సోదేముండదు, అసలు మధ్యలో ఏమీ ఉండవు, స్ట్రైట్ టు ది మూవీ. ఎటువంటి సోది ఉండదు, మధ్యలో ఎలాంటి డీవియేషన్స్ ఉండవు. స్ట్రైట్ టు ది కేస్, హూ, వై, హౌ, దెన్ వాట్, ఈ టైప్ అనమాట. సస్పెన్స్ని చివరి వరకు హోల్డ్ చేసింది. డెబ్యూ డైరెక్టర్ సంజద్ హాలీవుడ్ థ్రిల్లర్ నావెల్స్ని ఇన్స్పైర్ చేసుకొని ఒక న్యూ సెటప్లో తన ఓన్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని చాలా బాగా రాశారు, తీశారు. పర్ఫార్మెన్సెస్ వైజ్ పోలీస్ రోల్లో చేసిన హీరో ఎవరో తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నా, రంజిత్ అంట. పర్లేదు, నాట్ బ్యాడ్. అనిపించింది అక్కడక్కడ వేరే యాక్టర్ చేసి ఉండొచ్చేమో అని. బట్ మళ్ళీ ఎందుకో అదొక సటిల్ రోల్, మరీ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేసే రోల్ కాదు కదా. ఇట్స్ ఫైన్ అనే ఫీలింగ్. తనకి ఒక రకంగా రోల్ సెట్ అయిపోయింది అనే టైప్కి వచ్చేసింది చివరికి. రిమైనింగ్ వాళ్ళలో దినేష్ పోతన్, సన్నీ వెయిన్ ఇంకా 4-5 members యాక్టింగ్ బాగుంది. బీజిఎం అయితే డీసెంట్. ఫైనల్లీ కాప్ ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం ఉంటే మిస్ అవ్వద్దు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్, స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. తెలుగులోకి వస్తే అప్డేట్ చేస్తా పిన్నెడు కామెంట్ ద్వారా. ప్రజెంట్ అయితే ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ ఉంది. సో ఇది మరి గోలం మూవీ గురించి. సినిమా చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.